అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ మామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మినపప్పు గారెలు ఎలా చేయాలో తెలుసుకుందాం. దీంతోపాటు పెరుగు గారె కూడా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ముందుగా ఒక గిన్నెలో 1.5 కప్పు పొట్టు మినపప్పు తీసుకోండి. ఈ గారెలకి పొట్టు మినపప్పు అయితేనే చాలా టేస్ట్ ఉంటాయి. ఆ తర్వాత ఈ మినపప్పుని మంచినీళ్ళతోటి 2 సార్లు బాగా కడిగి ఈ మినపప్పు మునగా నీళ్లు పోసుకొని ఒక 6 నుంచి 7 గంటలు బాగా నానబెట్టుకోవాలి. 6-7 గంటల తర్వాత ఈ మినపప్పుని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక గుప్పెడు మినపప్పు తీసి పక్కన పెట్టుకొని మిగతా మినపప్పునన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ పక్కన పెట్టుకున్న మినపప్పులోనే గ్రైండ్ చేసుకున్న మినపిండిని వేసి బాగా కలపండి. నేను గ్రైండ్ చేసుకునేటప్పుడే ఇందులో తగినంత సాల్ట్ వేశాను. ఈ పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ అసలు వేయకండి. పిండి గట్టిగా ఉంటేనే గారెలు బాగా వస్తాయి. ఆ తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు, కొంచెం అల్లం ముక్క, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, వీటన్నిటిని బాగా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ముందుగా ఈ పిండిలో ఒక 1/2 స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కోసిపెట్టి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం ముక్కలు అన్నీ వేసుకొని పిండిని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఈ పిండిని బాగా కలుపుకున్నాక ముందుగా మనకు కావాల్సినవి ఒక ప్లాస్టిక్ కవర్ని బాగా కడిగి ఉంచుకోండి. ఆ తర్వాత ఒక బౌల్లో మంచినీళ్ళను కూడా తీసుకొని పక్కన పెట్టి ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టండి. అందులో కొంచెం ఆయిల్ వేసి బాగా వేడి చేయండి. ఆయిల్ వేడెక్కాక ముందుగా మన చేతిని నీళ్ళల్లో పెట్టుకొని తడుపుకోండి. ఆ తర్వాత పిండి ముద్దని ఇలా తీసుకుంటే పిండి చేతికి అంటదు. ఆ తర్వాత ఆ పిండిని గారెలాగా చేసుకోండి. మధ్యలో హోల్ పెట్టుకునేందుకు కూడా తడుపుకొని ఏలుని వీడియోలో చూపిస్తున్నట్లుగా హోల్ చేయండి. ఇప్పుడు ఈ గారెని తీసుకొని వేడివేడిగా కాగుతున్న నూనెలో వేయండి. ఈ గారెని వేయంగానే గంటెతో కలబెట్టకండి. ఒక 2 నిమిషాలు ఆగాక గంటెతో కలబెట్టండి. ఆ తర్వాత వరుసగా ఒక 3 నుంచి 4 గారెలు కూడా వేసుకోండి. ఈ గారెలన్నింటినీ గంటెతో తిప్పుకుంటూ ఒక 5-6 నిమిషాలు వేయిస్తే గారెలు బాగా క్రిస్పీగా లోపల కూడా బాగా ఉడుకుతాయి. ఇప్పుడు పెరుగు గారె ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా కొంచెం పెరుగుని ఒక గిన్నెలో తీసుకోండి. ఆ తర్వాత అందులో సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకోండి. కొంచెం వాటర్ కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ వేడి గారెని ఆ పెరుగులో వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. పెరుగు గారె రెడీ అవుతుంది. ఈ వేడి గారెల్లోకి పల్లి చట్నీ కానీ కారం నెయ్యితో కానీ టేస్ట్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.